హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను. నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇక్కడ ఎగ్ కర్రీ కావాల్సింది టమాటాస్ తీసుకున్నాను. 5 టమాటాస్, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, 5 ఎగ్స్ తీసుకున్నా, 3 ఆనియన్స్ తీసుకున్నా. ఒక బౌల్లో వాటర్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని కట్ చేయాలి. ఇలా ఇలాగా టమాటా సన్నగా కట్ చేసుకున్నాను, కరివేపాకు, పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నాను, అండ్ ఉల్లిగడ్డ కూడా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించేసి ఒక బాణీ పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసుకోవాలి. ఇలా మగ్గుతుండగానే సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుపుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత టమాటాస్ వేసుకోవాలి. మంచిగా కలుపుకొని ఇలా మొత్తం నీట్గా కలుపుకొని ఇంకొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. బాగా మగ్గిపోతుంది. మూత పెడితే ఏంటంటే ఆవిరికి మగ్గిపోతుంది బాగా. ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, మెత్తగా గార్నిష్ అయ్యే వరకు. ముక్క మెత్తగా అయిపోయే వరకు, టమాటా బాగా మగ్గే వరకు. ఇలా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అంటే కారము నేనైతే టూ టేబుల్ స్పూన్ వాడుతున్నాను. మీరైతే మీ ఇష్టం, కారం ఎంత తినాలి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, మీకు తగ్గట్టుగా. ఇలా కలుపుకోండి. మూత పెట్టుకోవాలి కారం మగ్గే వరకు. ఇలా మగ్గిన తర్వాత ఎగ్స్ తీసుకొని పగలగొట్టాలి. ఇందులో ఇలా పగలగొట్టి వేసాను కర్రీలో. కొంచెం సేపు ఉడకనిద్దాము. ఇలా కొంచెం సేపు అంతే ఉంచితే ఆ టమాటా కర్రీలో మగ్గిపోతుంది ఎగ్. గరిటె పెట్టుకొని ఇలాగా కింద అడుగు మాడకుండా తిప్పుకోవాలి. ఇలా కలుపుకోవాలి. పక్కనే నేను అన్నం వండుతున్నాను. ఇలా మగ్గిన తర్వాత లాస్ట్గా ధనియాల పొడి వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి దించేయడమే. ఫైనల్గా కర్రీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. మా ఆల్రెడీ కర్రీ ఇస్తుంటే చూడండి, ఆట పట్టిస్తున్నాను నేను. ఏంటి, కాలుతుందా? కాలుతుందా? హాయ్ చెప్పు అందరికి. హాయ్. ఏలు కాదు, హాయ్ చెప్పు. హాయ్. నీ పేరేంటి చెప్పు.
వివేకా? నీ పేరు వివేక్ కాదు. చాలా బాగుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక